ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మదర్సన్, ఇటు M&M, ఐవిఎస్ మోటార్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంధన్ బ్యాంక్, నాల్కో, హింద్ జింక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్, వాళ్ళ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి, ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందంటారు? ఓవరాల్ గా మన మార్కెట్స్ స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఒక 100 పాయింట్స్ పాజిటివ్ గా నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. సో ఓవరాల్ గా క్లోజింగ్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి రేపు మార్కెట్స్ హాలిడే అన్నమాట. సో నేను కూడా ఈ రోజు క్లోజింగ్ అంటే ఇప్పుడు కొంచెం కిందకు వచ్చింది, బట్ క్లోజింగ్ కూడా ఇంకా కొంత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం డిప్ వచ్చినా కూడా మళ్ళీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ క్లోజింగ్ కొంత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా ఇక మనకి జూన్ సిరీస్ కానీ చూస్తే ఫ్లాట్ గా క్లోజ్ అయ్యి, అంటే ప్రస్తుతానికి అయితే ఫ్లాట్ గా ఉంది. ఒక 100 పాయింట్స్ పైన ఉన్నాం అనమాట లాస్ట్ మంత్ పోల్చుకుంటే. సో అయితే మనకి నెక్స్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ అంటే మండే, ట్యూస్డేకి లో మార్కెట్స్ ఒకవేళ ఈ 24,100 ఈ లెవెల్స్ లో ఉండగలిగితే షార్ట్ కవరింగ్ వచ్చి ఆ 2 days లోనే మనకు ఒక 300 నుంచి 400 పాయింట్స్ ర్యాలీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా నిఫ్టీ పరిస్థితి అది. ఇక మీడియం స్మాల్ క్యాప్ లో ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా కూడా, బట్ నేను కూడా మీడియం స్మాల్ క్యాప్ లో ఇక్కడ నుంచి బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ కి ఒక బేస్ అనేది ఫామ్ అయ్యింది. అంటే మనం ఈ లెవెల్ నుంచి ఇంకా నిఫ్టీ పడదు అనేది దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. దానికి ఉదాహరణగా రీసెంట్ గా మనం చూసాం, లో నుంచి బాగా రికవరీ కావడము. ఇంకొక చాలా చాలా పాజిటివ్ అంశం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది పడము 70 బిలో, అంటే వారికి ముందు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడికి వచ్చేసింది. కాబట్టి ఇండియాకి ఇది గేమ్ చేంజ్ అని చెప్పొచ్చు. సో అన్ని పాజిటివ్ అంశాలే. మాన్సూన్ ఒకటి నెగిటివ్, బట్ ఓవరాల్ గా మీడియం స్మాల్ క్యాప్ లో మంచి ర్యాలీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆటోమొబైల్ ఈ రోజు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఆటోమొబైల్ సేల్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆటోమొబైల్ రిలేటెడ్ స్టాక్స్ కావచ్చు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కోసం ట్రై చేయమంటారు. ఈవెన్ బ్యాంక్స్ కూడా ప్రస్తుతం లెవెల్స్ నుంచి నిఫ్టీని ముందుకు తీసుకెళ్లే బ్యాంక్స్ అనిపిస్తుంది. బ్యాంక్స్ లో కూడా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. నారాయణ కాల్ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తేనండి. హలో, నమస్తే. నమస్తేనండి. కరూర్ వైశ్య బ్యాంక్ బయింగ్ తీసుకోవచ్చండి? కరూర్ వైశ్య బ్యాంక్ నమస్తే అండి. కరూర్ వైశ్య బ్యాంక్ కొనుక్కోవచ్చండి? అవునండి, కరూర్ వైశ్య బ్యాంక్. కెనరా బ్యాంక్ ఏఎంసీ కొనుక్కోవచ్చా? ఓకే అండి. ఓకే, కెనరా బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ గురించి అడిగారు. రెండింటి మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. లాస్ట్ 2 ఏళ్లలో కానీ గమనిస్తే మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ చాలా స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్ అయ్యాయని చెప్పవచ్చు. బ్యాలెన్స్ షీట్స్ బాగా అంటే ఇంతకు ముందులా కాకుండా చాలా బ్యాలెన్స్ షీట్స్ చాలా స్ట్రాంగ్ అయినాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేయగలిగితే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయండి. పిఎస్యు బ్యాంక్స్ కి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అంటే బిజినెస్ అనేది బాగా పెరిగింది అన్నమాట. ఇంకా చెప్పాలంటే బిజినెస్ పెరిగింది. ఒకప్పుడు లాగా బ్యాడ్ అంటే డెట్స్ అంటే ఎన్పిఎస్ అటువంటివి పెద్దగా లేవు. కాబట్టి ఏంటంటే మేము కూడా డెఫినెట్ గా కెనరా బ్యాంక్ ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కరూర్ వైశ్య బ్యాంక్ గురించి అడిగారు. కరూర్ వైశ్య బ్యాంక్ మీద కూడా నేను పాజిటివ్ గా ఉన్నాను. రెండు కూడా కెనరా బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ రెండింటి మీద పాజిటివ్ ఉన్నాను. బట్ ఎక్కువగా ఏంటంటే రిటర్న్స్ పరంగా చూడాలంటే ప్రైవేట్ బ్యాంక్స్ లోనే ఎక్కువ పిఎస్యు తో పోల్చుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. వేదాంత ఐరన్, వేదాంత పవర్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్.
ఉందండి. వేదాంత గ్రూప్ ని అవాయిడ్ చేయండి. అంటే కంప్లీట్ గా వేదాంత ఎలా ఉంటుందంటే దాని గురించి పెద్దగా మనం చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేదాంత గ్రూప్ ని అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా కార్పొరేట్ యాక్షన్స్ రెండుగా కలపడము, విడతి అంటే మెర్జర్స్, డీమెర్జర్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారండి. సో ఇదంతా కూడా ఏంటంటే వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా, వ్యాపారాన్ని అంటే రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవాలి ఇవన్నీ కాకుండా ఇటువంటి వాటి మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మీరు కంప్లీట్ గా వేదాంతాన్ని అవాయిడ్ చేయాలి. యా, నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో డౌట్ అండి, చెప్పండి. నమస్తే శేషు గారు, నాకు ఒక రెండు ప్లాట్లు కావాలి. ఒకటి నాట్కో ఫార్మా 12,000 చొప్పున తీసుకున్నాను. ఇంకోటి జుమాటో 300 చొప్పున తీసుకున్నాను. నాకు అందరూ చెప్తారండి. నాట్కో ఫార్మాని యాడ్ చేసుకోనండి. నాట్కో ఫార్మాని మీరు హైలో కొన్నట్టున్నారు. రీసెంట్ నెంబర్స్ లో ఇది చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. సో అయితే మళ్ళీ ఇట్లనే ఉంటుందని కాదు, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యాడ్ చేసుకోండి, నాట్కోని యాడ్ చేసుకోండి. తర్వాత జొమాటో గురించి అది కూడా హైలో కొన్నారు. కాకపోతే ఏంటంటే జొమాటో ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి మనకి గతంలో వచ్చినంత అంటే గ్రోత్ పరంగా ఇక్కడ అంత పెద్దగా ఉండకపోవచ్చు. అప్పటికీ వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నారండి. అయినా సరే గ్రోత్ పరంగా గతంలో ఉన్నంత గ్రోత్ అయితే ఉండదు. ఇది కూడా హోల్డ్ చేయండి, ఫ్రెష్ గా ఉంటుంది. ఉన్న పొజిషన్స్ ని హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ అయితే ఉంటుంది. యా, నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారు నమస్కారం అండి. శేషు గారు నమస్కారం అండి. నేను టీబీఓ కొన్నానండి, టీబీఓ టెక్ కొన్నాను. అది పెరిగింది. అది మరి అమ్మమంటారా మంచిమంటారా అదొకటి. ఇంకొకటి ఏమో యూబిఎల్, అది పడిపోయింది. పర్వాలేదు, ఉంచుతాను దాన్ని, లాంగ్వేజ్ ఉంచుతాను దాన్ని. ఇంకొకటి ఎంఎంటీసీ కొన్నానండి. ఇంకోటి ఎంఎంటీసీ రైల్వే ఎంఎంటీసీ. ఇంట్లో టీబీఓ టెక్, యూబిఎల్ నేను చెప్పినవేనండి. ఎంఎంటీసీ మాత్రం నేను చెప్పలేదు. ఓకే అండి, ఓకే. ఎంఎంటీసీ ఏంటి, ఎక్కడ కొన్నారండి? నేను 1200లో కొన్నానండి. ఇప్పుడు 1460 ఉంది. ఓకే అండి. సో ప్రస్తుతానికి మీరు టీబీఓ టెక్ ఉంచండి, అదేవిధంగా యూబిఎల్ కూడా ఉంచండి అండి. ఫ్రెష్ బయింగ్ కూడా వద్దు. ఎంఎంటీసీ కూడా ఉంచండి అండి. 3 కూడా ఉంచండి, అన్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. అయితే మీరు ఓకే అండి, 3 కూడా ప్రస్తుతానికి అయితే ఉంచండి. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ సార్ చెప్పండి చెప్పండి సార్. షేర్లు కొనిన తర్వాత ఎలా తీసుకోవచ్చా? దానికి ఏమైనా లిమిట్ ఉంటుంది సార్? ఏమన్నా చిన్న లోపల అమ్మేస్తారని అట్లా ఏమన్నా సార్? మీ వాయిస్ వినపట్టలేదండి. షేర్ కొనిన తర్వాత షేర్లు కొంటాం కదా సార్ మనం. సార్ షేర్ కొనిన తర్వాత షేర్లు ఏదైనా కంపెనీ షేర్ కొనిన తర్వాత దాన్ని ఇళ్ళకైనా ఉంచుకోవాలా, లేదంటే ఎంత టైం అయినా ఉంచుకోవచ్చా సార్ దాన్ని? అట్లా అంటే దానికంటూ అంటే మీరు కొత్తగా వచ్చినట్టారంటే మీకు అవగాహన అంత కలిగినట్టుంది. సో ఎంతకాలం ఉంచుకోవాలి అనేది కంపెనీని బట్టి ఉంటుంది, మీ ఆలోచన బట్టి ఉంటుంది, మీ ఫ్యూచర్ అంటే మీరు ఎట్లా మీరు లాంగ్ టర్మ్ కోసం ఒక 3 ఏళ్ల కోసం 4 ఏళ్ల కోసం కొంటున్నారా అనేది మీరు ముందే నిర్ణయించుకొని కొనాల్సి ఉంటుంది. సో ఇట్లా కాకుండా ట్రేడింగ్ కోసం తీసుకుంటున్నారా అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. యా సార్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 308లో ఉన్నాయి. ఇండియన్ హ్యూమ్ పైప్స్ 345లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా, హోల్డర్ అక్యుములేట్ అని అడుగుతున్నారు సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాని హోల్డ్ చేయండి అండి. ఇండియన్ హ్యూమ్ పైప్ కూడా ఎంతలో ఉన్నాయండి? అది 345. అది బెటర్ ఏంటంటే మీరు ఒక్కసారి ఇండియన్ హ్యూమ్ పైప్ కొంచెం రిజల్ట్ అంత గొప్పగా లేవు అండి. ఒక 2 క్వార్టర్లు మనం చూసేసి మనం ఎగ్జిట్ అయితే చెప్పలేము. బట్ ఏదైనప్పుడు కూడా దాన్ని మీ రేటుకి వచ్చినప్పుడు ఇండియన్ హ్యూమ్ పైప్ విషయంలో మాత్రం నేను అంత భారీగా పెరిగే అవకాశాలు లేవు. మీ రేటు కొంచెం అటు ఇటుగా అంటే మీ రేటు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు కొంచెం దాని నుంచి ఇండియన్ హ్యూమ్ పైప్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. ఎంబసీ ఆఫీస్ పార్కు, క్యాపిటల్ ఇన్ఫ్రా
ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్ ఇన్వెస్ట్ చేయాలని. ఎంబసీ ఆఫీస్ పార్క్ రీడ్స్ వద్దండి, నేనైతే వద్దని చెప్తాను. వద్దు, ఇప్పుడు అవాయిడ్ చేయండి అండి. ఇంకోటి క్యాపిటల్ ఇన్ఫ్రా క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ అంతే కదా. ఓకే అండి, క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ కూడా వద్దండి, రెండు కూడా అవాయిడ్ చేయండి. మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా వద్దని చెప్పి. తేజాస్ నెట్వర్క్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. తేజస్ లో ఇక్కడ నుంచి కొంచెం అంటే జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయిందండి. లో నుంచి 300 నుంచి ఆల్రెడీ చూసాము 100% పెరిగింది. అఫ్ కోర్స్ అది 1400 నుంచి గతంలో కరెక్ట్ అయిన విషయం తెలిసిందే. కాబట్టి నేను కూడా 14 కాదు, దగ్గర 1300 నుంచి కరెక్ట్ అయింది. సో ఇప్పటికీ హై నుంచి చూస్తే 50% డౌన్ లో ఉంది. సో నేను కూడా 800 లెవెల్స్ వెళ్ళొచ్చు అండి, కొనొచ్చు. జరగాల్సిన ఇంతకుముందు చెప్పినట్టుగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి ప్లస్ ఇక్కడ నుంచి రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ కావడానికి అవకాశం. వరుణ్ బేవరేజెస్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. వరుణ్ బేవరేజెస్ అంత అద్భుతంగా ఉంటుందైతే అనుకోను, అంటే ఇమీడియట్ గా అద్భుతంగా ఉండకపోవచ్చు. కాకపోతే వరుణ్ బేవరేజెస్ అనేది లాంగ్ టర్మ్ పెట్టండి, డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం వరుణ్ బేవరేజెస్ కొనుక్కోవచ్చు, ప్రతి కరెక్షన్ లో కూడా కొనుక్కోవచ్చు. డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని అడుగుతున్నారు సార్. ఏమన్నారు? డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ ఓకే. డిఎస్ఎం ఫ్రెష్ ఫుడ్స్ వద్దండి, వద్దు, అవాయిడ్ చేయించండి. కిమ్స్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ షార్ట్ టర్మ్ కోసం. కిమ్స్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ లోనే ఉంది, కొనుక్కోవచ్చు అండి. చిన్న డిప్ వచ్చినా కూడా కిమ్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఇంజనీరింగ్ షేర్స్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా కరెంట్ ప్రైస్ లో? స్టాండర్డ్ ఇంజనీరింగ్ వద్దండి, ఫ్రెష్ బయింగ్ వద్దు. ఇంకా చెప్పాలంటే ఇది మంచి టైం అన్నమాట ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. ఫ్రెష్ బయింగ్. కాలర్ ఉన్నారు, సుధాకర్ కాల్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, ఎలక్ట్రా గ్రీన్ టెక్ 1510లో 500 షేర్స్ ఉన్నాయి సార్. సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, టార్గెట్ ప్రైస్ చెప్పరా సార్? అసలు ఏ స్టాక్ అది ఫస్ట్ వినపడలేదు. 1510లో అన్నారు. ఎలక్ట్రా గ్రీన్ టెక్ సార్. ఓకే ఓకే, ఎలక్ట్రా గ్రీన్ టెక్ 1510లో ఉన్నాయి అంతే కదా. 500 షేర్స్ ఉన్నాయి సార్. సెల్ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, టార్గెట్ ప్రైస్ చెప్పండి. సెల్ చేయండి, సరే హోల్డ్ చేయండి, సెల్ కాదు హోల్డ్ చేయండి. రీసెంట్ గా చిన్న ర్యాలీ తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. టార్గెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్ బట్టి ఉంటాయండి. ప్రస్తుతానికి మనం గతంలో అంటే జస్ట్ ఒక 2-3 months 10 days బ్యాక్ ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు అంటే క్రూడ్ ఆయిల్ పడిపోయింది అనమాట, పెద్ద మార్పు. 10 days క్రితం వరకు అంత మన ఆలోచన అంతా కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్ గా ఇంకా ఈవీ మీద అంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోయింది కదా, అంటే అందరూ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పడిపోగానే మళ్ళీ స్లోగా దీని మీద ఫోకస్ తగ్గుతుంది. ఇట్లా ఉంటుందండి స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ ఇట్లా ఉంటుంది. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఈ రోజు చూస్తే ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి కొంచెం టార్గెట్స్ అంటే నేను కూడా 1860, 1800 ఆ లెవెల్ అనేది దాకా రావచ్చు. అంటే ఇప్పుడే కాదు, అట్లీస్ట్ ఒక ఇయర్ ఎండింగ్ అనుకోవచ్చు. నెక్స్ట్ కలర్ లక్ష్మీపతి ఉన్నారు. లక్ష్మీపతి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేషు గారు. నమస్తే అండి. ఏరిస్ లైఫ్ సైన్సెస్ ఈ రేట్ లో బై చేయమంటారండి. తర్వాత యూటీఐ ఏఎంసీ ఇది కూడా చెప్పండి సార్. ఏరిస్ లైఫ్, యూటీఐ ఏఎంసీ. ఎరిస్ లైఫ్ సైన్సెస్ చేయండి. ఇది డొమెస్టిక్ సేల్స్ మీద ఆధారపడిన కంపెనీ. రీసెంట్ గా మనం చూస్తే డొమెస్టిక్ గా మన ఇండియాలో బాగా సేల్స్ అనేది ఫార్మా కంపెనీస్ అన్నిటికి కూడా బాగా సేల్స్ పెరగడం చూస్తున్నాము. కాబట్టి దీన్ని మీరు యాడ్ చేసుకోండి, కొనుక్కోండి. ప్రతి కరెక్షన్ లో కూడా కొనుక్కోమని చెప్తాను. అదేవిధంగా యూటీఐ గురించి అడిగారు, యూటీఐ వద్దండి, యూటీఐని అవాయిడ్ చేయండి. దివీస్ ల్యాబ్స్ ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్.
దివి ల్యాబ్స్ ఇది స్టడీగా ముందుకు వెళ్ళే స్టాకేనండి. కాకపోతే ప్రస్తుతానికి దివి ల్యాబ్స్ మీద నా ఒపీనియన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దివి ల్యాబ్స్ కన్నా మీరు లారస్ కి వెళ్ళండి. దివి కన్నా లారస్ కి వెళ్ళండి. రీజన్స్ అనేది నేను చెప్పాలి అంటే కొంచెం మేనేజ్మెంట్ పరంగా కూడా ఏంటంటే దివి ల్యాబ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఏజ్ పరంగా కూడా పెద్దవారు అయిపోతున్నారు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇండియాలో. దాని తగ్గట్టుగా కంపెనీ నిర్ణయాలు తీసుకుంటే అంటే కొత్త మేనేజ్మెంట్ తీసుకుంటే అది వేరే విషయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, లారస్ వెళ్ళండి. దివీస్ కన్నా లారస్ వెళ్ళండి. నెక్స్ట్ కలర్ పద్మజ చేస్తున్నారు. పద్మజ గారు నమస్తే అండి, మాట్లాడండి. అమర్ రాజా బ్యాటరీస్ గురించి అండి, ఇప్పుడు కొనుక్కోవచ్చా అండి? దాని ఫ్యూచర్ ఎలా ఉంటది? అమర్ రాజా బ్యాటరీస్ మన ఇండియాలో జియోపోలి అంటే రెండే ఉన్నాయండి. ఒకటి సైడ్, ఇంకోటి అమర్ రాజా. ఒకటి ఏంటంటే దీన్ని కొనుక్కోవచ్చు, అట్లని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయంటే రావండి. ఒక 15%, 20% ఈ లెవెల్లో కొనుక్కోండి అంటే నేను కూడా మళ్ళీ న్యూ హైక్ వెళ్తున్న టైంలో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. అంతేగాని ఇది కంటిన్యూస్ గా ముందుకు వెళ్ళిపోయే రకం అయితే కాదు. ప్రస్తుతానికి అయితే అమర్ రాజా బ్యాటరీస్ ఈ లెవెల్లో స్టార్ట్ బయింగ్ అని చెప్తాను, కొనుక్కోమని చెప్తాను. బట్ మధ్యలో ప్రాఫిట్ బుక్ చేస్తుంది, అంటే ఎంతవరకు వెళ్తుంది, ర్యాలీ ఎంతవరకు కొనసాగుతుంది చెప్పలేము. బట్ నేను కూడా ర్యాలీ ఉండొచ్చండి, అంటే ఇప్పుడే కాదు, అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 1 year లో ఒక ర్యాలీ అమర్ రాజాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే క్లోజర్ గా నేను కూడా లెవెల్స్ నేను చెప్పను కానీ బట్ 1200 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. సార్ ఫెడరల్ బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారని అడుగుతున్నారు. సారీ, హోల్డ్ చేయమంటారని అడుగుతున్నారు. ఉంచండి, ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుతానికి ఉంచండి. ఎగ్జిట్ కావాల్సిన అవసరం అయితే లేదు, ఉంచండి. ఇప్పుడే మనకి ఫెడరల్ బ్యాంక్ లో అయితే అసలు నాన్ స్టాప్ అప్ ట్రెండ్ ఉంది, ఏమాత్రం కూడా కిందకి రావట్లేదన్నమాట. సో ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తప్ప కిందకి వచ్చినా కూడా మళ్ళీ పైకి వెళ్తుంది, కాబట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ విల్సన్ చేస్తున్నారు. విల్సన్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఒక 2 స్టాక్స్ సార్. చెప్పండి సార్, చెప్పండి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఒక 1500 స్టాక్స్ ఉన్నాయి సార్, ఎట్ ద రేట్ ఆఫ్ 8,000 రూపీస్. అవి ఉంచుకోవచ్చా లేదా సెల్ చేసుకోవచ్చా? రెండో స్టాక్ వచ్చి అబౌట్ ఇండియా సార్, 500 స్టాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 25,500 ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేసుకోవచ్చా లేదా ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చా? అబౌట్ ఎంత ఉన్నాయండి? 25,500 సార్. ఓకే అండి, రెండు కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నమాట, ఎంఎన్సీ కంపెనీస్. ఒరాకిల్ ఓఎఫ్ఎస్ఎస్ చాలా ఏళ్ల తర్వాత పెద్ద ర్యాలీ చూస్తున్నాము. ఇది ప్రోడక్ట్ బేస్డ్ అండి. సో మీరు డెఫినెట్ గా ఉంచుకోవచ్చు. మొన్న 2 క్వార్టర్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో డివిడెండ్ కూడా అంటే చాలా తక్కువ అనుకోండి, డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది 3.5% అది. సో కాబట్టి ఉంచుకోవచ్చు. తర్వాత అబార్ట్ మీద కూడా నేను పాజిటివ్ గానే ఉన్నానండి. అబార్ట్ ఇండియా విషయానికి వస్తే ఇది కూడా లాంగ్ టర్మ్ కి, అంటే లాంగ్ టర్మ్ అని కాకుండా అబార్ట్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే ఇప్పుడే కాదు నేను కూడా అట్లీస్ట్ ఒక 6 to 8 months అట్లా ఉండగలిగితే దీంట్లో ర్యాలీ అనేది స్టార్ట్ కావచ్చు. అయితే లాస్ట్ 1 month నుంచి మాత్రం వీక్ గానే ఉంది. బట్ అబార్ట్ ఇండియా మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉన్నాను. ర్యాలీ అయితే మనం ఇక్కడ నుంచి మనం అబార్ట్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేనైతే నెక్స్ట్ కలర్ రాకేష్ చేస్తున్నారు. రాకేష్ గారు చెప్పండి. నమస్తే సార్, నా పేరు రాకేష్, హైదరాబాద్ నుంచి. సార్ 3 స్టాక్స్ ఉన్నాయి సార్ తెలుసుకోవాలి ఫ్రెష్ బై కి. ఫస్ట్ ది శక్తి ప్రెస్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సార్. సో ఫ్రెష్ బై ఎంత అవుతుంది? శక్తి పంప్స్ ఒకటి, శక్తి ప్రెస్ సార్, శక్తి పిఆర్, ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓపి. అట్లా కాదండి, ఫస్ట్ స్టాక్ ఏమన్నా శక్తి పంప్సా? శక్తి ప్రెస్ సార్, ప్రెస్ సార్, శక్తి ప్రెస్. ఓకే, ఇంకా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సార్. సో మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఓకే.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి వెళ్ళండి. తర్వాత ఈ శక్తి ప్లస్ అనేది అసలు దీన్ని ఎందుకు ఎలా పట్టారో మీరు వద్దండి, ఇవన్నీ వదిలేసేయండి. స్టాక్ జోలికి వెళ్ళకండి, చేతులు కాలిపోవడం తప్ప ఏముండదు. పెరగొచ్చేమో అది వేరే విషయం, బట్ ఇవన్నీ కూడా నేనైతే స్టాక్ జోలికి పెట్టదని చెప్తాను. ఇక మీ ఇష్టం. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. ప్రస్తుతం ఈ రోజు ఇంటర్వ్యూ డెలివరీ స్టాక్స్ తీసుకోవచ్చండి. అట్లాగే యాస్ట్రో మైక్రోవేవ్ 20% ప్రాఫిట్ లో ఉన్నానండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఓకే, ఆస్ట్రా మైక్రోలో మీరు ఆస్ట్రా మైక్రోలో చాలా అబ్నార్మల్ గా అంటే పెరిగిందండి. ఆస్ట్రా మైక్రోలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ నా ఆలోచన. కొంచెం అంటే ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు చూడండి, ఈ రోజు అని కాదు, ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు చూడండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మీరు ఆస్ట్రా మైక్రో ఇంకో స్టాక్ ఏమన్నారు, ఆస్ట్రా మైక్రో కట్ అయింది సార్ కాల్. సార్ టెక్నో ఎలక్ట్రిక్ 1270లో ఉన్నాయి. డిష్ టీవీ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. టెక్నో ఎలక్ట్రిక్ హోల్డ్ చేయండి అండి. డిష్ టీవీ ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. అలాగే పిరమాల్ ఫార్మా జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు, బై చేయొచ్చా అని. రెండు వద్దండి, రెండు అవాయిడ్ చేయండి. దానికన్నా బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళండి. ఆ రెండు కన్నా చాలా బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నాయి, వెళ్ళచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేష్ చేస్తున్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. వారి ఎనర్జీ ఫ్రాక్టల్ అనాలిసిస్ ఈ ప్రజెంట్ రేట్ లో బై చేస్తారు. వారి ఎనర్జీ, ఇంకోటి ఫ్రాక్టల్ అనాలిటిక్స్. ఏంటంటే ఫ్రాక్టల్ అనాలిటిక్స్ సార్, కొత్తది FRACTAL ఫ్రాక్టల్. ఓకే, ఓకే అండి. వారి ఎనర్జీ మీరు ప్రస్తుతానికి కరెక్షన్స్ లో కొనుక్కోండి. అంటే ఓవరాల్ గా రెన్యూబుల్ మీద పాజిటివ్ ఉన్నాము, కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఓవర్ ప్రొడక్షన్ అనేది అదొకటి నెగిటివ్. అదర్వైజ్ అంతా కూడా పాజిటివ్ గానే ఉంది. ప్రస్తుతానికి కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. తర్వాత ఫ్రాక్టల్ అనాలిటిక్స్ గురించి అడిగారు. ఫ్రాక్టల్ అనాలిటిక్స్ విషయానికి వస్తే దీన్ని కూడా మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ అనేది కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడే కొనాలి. ఫ్రాక్టల్ అనాలిటిక్స్ మాత్రం కొనండి, కాకపోతే ఇప్పుడే కొనద్దు. ఇంకా దీంట్లో మరింత డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే దీంట్లో 900 బ్రేక్ 800 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్